హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 61. అనుకున్నంత సులువుగా ఉండవుగా జీవితాలు. నిజానికి జీవితం ఎప్పుడు మనం ఊహించడానికి కూడా శాసించని ఒక కొత్త దారిని కలిగి ఉంటుంది. మనం ఏది వద్దని పరిగెడుతూ ఉంటామో అదే మనల్ని ఊపిరాడకుండా కౌగిలించుకుంటూ ఉంటుంది. నిజంగా కాసేపటి తర్వాత బస్సు రెడీ అయిందని ఎక్కమని చెప్పాడు డ్రైవర్. దాంతో అందరూ బస్సు ఎక్కేశారు. వాళ్ళలా బస్సు ఎక్కడం, ఇలా వర్షం మొదలవటం రెండూ ఒకేసారి జరిగాయి. ముందు చిన్న చిన్న చినుకుల్లా మొదలైన వర్షం నెమ్మదిగా ఊపందుకుని బోరున కురిసింది. ఇంకాస్త లేట్ అయితే తడిచిపోయే వాళ్ళం అనుకున్నారు ప్రయాణికులంతా. అయితే అక్కడ బస్సు ఆగిపోగానే దగ్గరలోకి వెళ్లాల్సిన వాళ్ళంతా ఇక వాళ్ళని రమ్మని చెప్పి బైక్స్ మీద కార్లోని వెళ్ళిపోయారన్నమాట. ముందు కంటే ఇప్పుడు బస్సులో ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గింది. వర్షం మొదలవటంతో ఆకాష్ మామూలుగానే ఉన్నాడు, కానీ ఆద్యకి మాత్రం అస్సలు మింగుడు పడడం లేదు. ఎందుకో తనకి మనసంతా కలవరం. ఇక్కడ నుండి వాళ్ళు ఇంకా 2 బస్సులు మారాలి. ఇంకా అదంతా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్న ఆద్య వంక చూసి కనుబొమ్మలు ఎగరేసి 2 చేతులను పైకి లేపి అతని కదలికతో ఉలిక్కిపడి పక్కకి జరిగిన ఆద్య వంక చూసి వాటిని వెనక్కి మడిచి తల మీద వెనక్కి పెట్టుకుని ఆమె వంక వారగా చూస్తూ కనుబొమ్మలు ఎగరేశాడు. బస్ సగం ఖాళీగానే ఉంది. ఆ పక్కకి వెళ్ళి కూర్చో అని అంది కోపంగా ఆద్య. అక్కడెక్కడికో వెళ్ళి కూర్చుంటే నేను ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేస్తారు అమ్ములు? ఈ ఛాన్స్ ని ఆకాశ్ అసలు వదులుకుంటాడా అని సాగదీస్తూ అడిగాడు. ఛ అని కోపంగా అతను వంక చూసి ఇక తనే మరో సీట్లో కూర్చోవాలని నిర్ణయించుకుని వెంటనే లేచి వెళ్ళబోయేసరికి అదే సమయంలో డ్రైవర్ ఎదురుగా వర్షంలో తడిచి పరిగెడుతున్న చిన్న కుక్కపిల్ల కనిపించగానే బ్రేక్ వేశాడు. దాంతో ఆద్య టక్కున పక్కనే ఉన్న ఆకాష్ ఒళ్ళో పడింది. ఆమె కురులు ఒక్కసారిగా ఆకాష్ ముఖాన్ని తాకి చురుక్కుమనగానే ఆమెను కదలకుండా చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు ఆకాష్. క్షణాల్లో అతని నుండి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నా ఆమె వంక చూసి అలా ఒళ్ళు ఉండగానే అలా ఓకగా ఆమెను మళ్ళీ ఆమె సీట్లో కూర్చోబెట్టాడు. 2 క్షణాల్లో తేరుకుంది ఆద్య. మళ్ళీ అంత తేలిగ్గా ఆమెను ఎత్తి ఆమె స్థానంలో ఎలా కూర్చోబెట్టగలిగాడో అని వింతగా అతని వంక చూస్తున్న ఆమెను చూసి సైలెంట్ గా కూర్చుని ఉండు, అటు ఇటు కదిలవో ఈసారి ఎత్తి కిటికీ నుండి అవతల పడేస్తా అని అన్నాడు ఆకాష్ కళ్ళు పెద్దవి చేసి. దాంతో ఆమెకి ఇంకా కోపం పెరిగిపోయింది. నీకంత సీన్ లేదులే కాని పక్కకు జరుగు అంటూ మళ్ళీ నిలబడింది. ఆమె వెళ్లకుండా వెంటనే చెయ్యి అడ్డం పెట్టాడు ఆకాష్. దాన్ని తీయడానికి పెనుగులాడుతూ ఉండగానే స్టాప్ వచ్చేసింది. కానీ బయట బోరున వర్షం వచ్చింది. చేతిలో గొడుగు కూడా లేదు. కంగారు, భయం, చిరాకు అన్ని కలగలిపిన ముఖంతో ఆకాష్ వంక చూసింది ఆద్య. అతని ముఖంలో మాత్రం ఏ భావం లేదు. కిందకి దిగగానే వేగంగా బస్ స్టాప్ లోనికి పరిగెత్తారు. వాళ్ళు వెళ్లాల్సిన చివరి బస్ కూడా ఏం చేయాలో ఏంటో అసలు అర్థం కాలేదు ఆద్యకి. పక్కనే ఆకాష్ ఏం జరిగితే నాకేంటి అన్నట్లు ఏం పట్టనట్లు ఉన్నాడు. ఇంకా ఆద్యకి చూసి ఇప్పుడు ఎలా అని అడిగింది విసుగ్గా. ఎలా అంటే కనుబొమ్మలు ముడివేసి అన్నాడు ఆకాష్ అసహనంగా అతను వంక చూసి. అసలు ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన లేదా నీకు? ఇలాగే ఈ బస్ స్టాప్ లోనే ఈ రాత్రంతా ఉందాం అనుకుంటున్నావా అని ఆద్య కోపంగా అనేసి ఒక్కసారిగా అతన్ని చూసి భయమేసి ఇదంతా వీడి ప్లాన్ అయితే కాదు కదా అని మనసులోనే గొనుక్కుంది ఆద్య. ఆమె గుసగుసలు వినబడ్డాక హో వెళ్దాం, నేనేమైనా వద్దంటున్నానా అని అన్నాడు ఆశ్చర్యంగా. గాఢంగా ఊపిరి వదిలి ఎలా వెళ్తాం, లాస్ట్ బస్ కూడా మిస్ అయ్యింది అంటూ తల పట్టుకుంది ఆద్య. అవునా అని కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచాడు ఆకాష్. నీకిప్పుడు వెలిగిందా అని పొళ్ళు నూరుతూ అంది ఆద్య. ఆమె మాటలతో అతనికి కూడా కోపం రాగా వెలిగింది. ఈ నిప్పు ఆరిపోయేలోపు బస్ స్టాప్ నిండా దీపాలు వెలిగించు, ఎంచక్క ఇక్కడే నిద్రపోదాం అని ఆమెని విసుక్కుని ఫోన్ తీసి క్యాబ్ కోసం చూశాడు. అక్కడ ఏవీ అవైలబుల్ లేకపోవడంతో ఇంక ఈ రాత్రి మనం ఇంటికి వెళ్ళలేమని ఆమెతో అనేసి వర్షం కాస్త తగ్గగా దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే అక్కడే రెస్ట్ తీసుకుందాం అంటూ కాస్త వెనక్కి జరిగి అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. అతని మాటలతో తన మొబైల్ తీసి
క్యాబ్ కోసం చూసి లేవని నిర్ధారించుకుని వినయ్కి ఫోన్ చేసి రమ్మంటే ఇక్కడ నుండి చాలా దూరం. అతన్ని ఈ సమయంలో ఇబ్బంది పెట్టినట్లు ఉంటుంది. పైగా వస్తే అతను ఆకాష్ కంటే పెద్ద క్వశ్చన్ బ్యాంక్. ఈ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు అతను చెప్పిన దానికంటే మరో మార్గం లేదని అర్థమై చంద్రశేఖర్ గారికి కాల్ చేసి విషయం చెప్పింది. ఆకాష్ ఉన్నాడన్న ధైర్యంతో ఆయన సరేననగా అప్పటికే ఆలస్యం అయిపోయినట్టుగా అనిపించడంతో ఇక నిలవలేక కూర్చోవడానికని చుట్టూ చూసింది. అక్కడ ఆ బెంచ్ ఉన్న చోటు మాత్రమే వర్షపు నీళ్లు పడడం లేదు. పక్క పక్కనే ఉన్న మరిన్ని బెంచులు ఉన్నా అవి వర్షానికి తడుస్తూ ఉండడంతో నేరుగా అతని దగ్గరికి వెళ్లి కొంచెం జరుగు అంది. ఆమెను పైనుండి కిందకి వారగా చూసి ఇందాక బస్సులో నా పక్కన కూర్చోనన్నావుగా అంటూ బెంచ్ మధ్యలో ఉన్నవాడల్లా మరింత విస్తరించి కూర్చున్నాడు. అతని మాటతో కళ్ళు అటు ఇటు తిప్పి ఇక్కడ నేనేమీ నీ పక్కన కూర్చోవాలి అనుకోవడం లేదు. నేను కూర్చోవాలనుకున్న చోటు నీ పక్కనే ఉంది అంతే అంది అతన్ని జరిపేందుకు తడుతూ. అతన్ని భుజం మీద తగిలిన ఆమె చెయ్యి వంక చూసేసరికి కంగారుగా దాన్ని వెనక్కి తీసుకుంది ఆద్య. అది చూసిన ఆకాష్ పొగరుగా నవ్వుతూ నన్ను టచ్ కూడా చెయ్యాలని చూడకు, మాడిపోతావు అని అన్నాడు కోపంగా ఆకాష్. సడన్ గా అతనికి అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాక అతని కోపం మాత్రం ఇంతకు ముందులా కాకుండా మనసుని చివుక్కుమని తాకేసరికి ఏదోలా అనిపించి అక్కడి నుండి దూరం జరిగింది ఆద్య. నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆకాష్ కూడా. అతని కోపాన్ని, తిట్లని, పొగరుని ఎన్నిసార్లు రుచి చూసినా ఈ క్షణం అతను చూపించిన కోపం మాత్రం తీవ్రంగా అనిపించింది. ఒక క్షణం ఆమె హృదయం రోధించింది, బాధేసింది. ఎన్నడూ లేనిది రోజు ఆకాష్ కోపానికి ఆమెలో కోపం బదులు బాధ అనే భావం తొంగి చూసింది. కన్నీళ్లు కంటి గడప దాటుతానంటే ఆద్య వద్దనేంతగా ఆమె గుండె దుఃఖించింది. అవును, అతని దగ్గర ఆమెకంత చనువు లేదు, ఉండకూడదు. ఆకాష్ ఈసారి సరిగ్గానే చేశాడు, కానీ మరి నాకెందుకు బాధ అనిపిస్తుంది? లేదమ్ములు, నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు అతని దగ్గర నుండి కోపాన్ని ఊహించడం లేదు. కోపం కాకుండా నువ్వు ఇంకేం ఊహిస్తున్నావు? స్నేహమా? లేక అంటూ ఆగి లేదు లేదు, తప్పు నాదే అని కళ్ళు మూసుకుని గాఢంగా ఊపిరి తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి ఇందాక నిన్ను ముట్టుకున్నందుకు సారీ అని అతని సమాధానం కోసం చూడకుండానే వర్షం తగ్గినట్లుంది, పద హోటల్కి వెళ్దామంటూ కదిలింది. ఆమె వెనుకే ముభావంగా కదిలాడు ఆకాష్. చిన్నగా పడుతున్నాయి చినుకులు. నిర్మానుషమైన నల్లని రోడ్డు మీద నడక మొదలు పెట్టారు. ఆద్య మనసు అంతే ఖాళీగా ఉంది. అక్కడెక్కడ హోటల్స్ లేవు. చిన్న చిన్న చినుకులు ప్రవాహం ఉన్నా ఆద్య సగం వరకు తడిచిపోయింది. చివరగా ఒక దగ్గర రీసెట్ కనిపించింది. ఇక వాళ్ళకి ఎడారిలో సముద్రం కనిపించినట్లు అవగా వేగంగా నడిచి దాన్ని చేరుకున్నారు ఇద్దరు. ఎవరో పెళ్లి వాళ్ళంతా అక్కడే స్టే చేయటం వలన ఒక గది తప్ప మిగతా గదులన్నీ నిండిపోయాయి అన్నారు మేనేజర్. ఆకాష్తో కలిసి ఉండడమే ఆమెకు నచ్చడం లేదంటే ఇంకా గదులు లేవనేసరికి మరింత చిరాకేసింది. వద్దనేసి ఆకాష్ వంక చూడగానే బయటికి నడిచింది. ఆద్యాని పిలుస్తూ ఆమె వెనకే వచ్చాడు ఆకాష్. గేటు దాటేసిన ఆద్య దగ్గరికి చేరుకుని ఇప్పుడు ఇంతకంటే షెల్టర్ మనకి దొరకదు. అనవసరంగా ఉన్న ఒక గదిని కూడా పోగొట్టుకున్నామంటే రాత్రంతా మనం రోడ్డు మీద బతకాలి అన్నాడు ఆకాష్. అప్పటికే తడిచి తడిచి చలితో వణిగిపోతున్న ఆద్య అతని వంక చూసి సమాధానం ఇవ్వకుండానే ముందుకు నడిచింది. అతను కూడా కోపం వచ్చి నిశ్శబ్దంగా అక్కడే నిలబడిపోయాడు. కాస్త దూరం వరకు నడిచిన ఆద్య చుట్టూ చీకటి ఉండడాన్ని గమనించింది. ఇంకెక్కడ ఏ హోటల్స్ లేవు. ఇక సర్దుకోక తప్పదని మళ్ళీ వెనక్కి వచ్చి ఆకాశ్ వంక చూడగానే లోపలికి నడిచి గదిలో 2 బెడ్లు సర్దించండి, మేము రూమ్ తీసుకుంటున్నామని చెప్పడంతో ఓకే మేడం అని ఒక రూమ్ కీపర్ని పిలిపించి అతనికి కీ ఇచ్చి అప్పుడే వస్తున్న ఆకాష్ని చూపించి మేడం సార్ని గదికి తీసుకెళ్ళమని చెప్పాడు. గది చాలా విశాలంగా ఉంది. సోఫా, చిన్న టేబుల్తో పాటు బాత్రూమ్, వార్డ్రోబ్ గది అన్ని పెద్దగా ఉన్నాయి. ఆద్య తడి బట్టలని చూసిన అతను మేడం మా రిసార్ట్ లో బొటిక్ కూడా ఉంది, మీరు ట్రై చేయొచ్చు అని చెప్పడంతో ఎక్కడో కనుక్కుని అక్కడే బ్యాగ్ పెట్టేసి వెళ్ళింది ఆద్య. ఆమె వెళ్ళిపోగానే సార్ డిన్నర్ తెమ్మంటారా అని అడిగాడు ఆ అబ్బాయి.
వద్దు, మా డిన్నర్ అయిపోయింది, బట్ చిన్న లాడ్జ్ కావాలి అని అన్నాడు ఆకాష్ వేళ్లతో చూపిస్తూ. షూర్ సార్ అని అతను వెన్ను తిరగగానే 1 మినిట్ అని అతను మళ్ళీ ఆకాష్ వంక తిరిగేసరికి వోడ్కా అండ్ పఫ్ కి చాలా కారంగా టేస్టీగా ఉండే బజ్జీలు తీసుకురండి అని క్షణం ఆగి వాటిని రూమ్ లో వద్దు బాల్కనీ వైపు సర్వ్ చేసి ఉంచు అని చెప్పి పంపాడు. అతను వెళ్తూ ఉండగానే రూమ్ లోకి వచ్చింది ఆద్య. ఆకాష్ ని చూడగానే అతను ఇందాక బస్ స్టాప్ లో కోప్పడింది గుర్తుకు రాగా అతన్ని కోపంగా చూసి తను తీసుకున్న బట్టలతో పాటుగా అక్కడి నుండి వాష్రూమ్ కి వెళ్ళిపోయింది. అసలు ఆమె ఎలా ఎందుకుందో అతనికి అర్థమైంది, కానీ ఆద్య అలా ఉండడం మాత్రం మనస్కరించలేదు. అతనితో మాట్లాడడం కాదు కదా, అతను మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. తల వెనుక చెయ్యి పట్టుకుని జుట్టులోకి వేలు పోనిచ్చి జుట్టు సరిచేసుకుంటూ కాసేపు ఆలోచించి స్నానానికి వెళ్ళాడు ఆకాష్. ఆకాష్ అడిగిన వోడ్కా బాటిల్తో పాటు 2 గ్లాసులు ముట్టుకుంటే మాడిపోయేంత వేడిగా ఉన్న మిర్చి బజ్జీ, ఇక వాటర్ బాటిల్ ని ట్రేలో పెట్టుకుని వస్తూ ఉండగానే అనుకోకుండా చెయ్యి జారి కింద పడింది ఆ ట్రే. దాంతో కంగారు పడి కింద పడిన సామాన్ అంతా వడివడిగా తీసి చూసేసరికి బాటిల్లో సగం వాడ్కా మాత్రమే ఉంది. పైన భాగం పగిలిపోవటం వలన ఇక ఉన్న మందంతా ఒలిగి అతను త్వరగా తీయటం వలన సగం మాత్రమే ఉంది. అలా జరిగిందని తెలిస్తే మేనేజర్ తిట్లతో పాటు ఆ బిల్ కూడా తనే కట్టాల్సి వస్తుందని భయపడి ఉన్న వోడ్కా అంతా పగిలిపోకుండా ఉన్న ఒక గ్లాసులో నింపి వాటర్ బాటిల్ సరిగ్గా పెట్టి కింద పడినప్పటికీ ట్రేలోనే ఉన్న మిర్చి బజ్జీల ప్లేట్ ని సరిగ్గా సరిచేసి 2 హాఫ్లు తీసుకొస్తానని చెప్పి కవర్ చేయొచ్చని చెమటలతోనే ఆకాష్ గదికి వెళ్ళాడు. ఆకాష్ ఇంకా స్నానం చేస్తూనే ఉండటం వలన అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన ఆద్యకి బెల్ శబ్దం వినిపించడంతో తలుపు తీసింది. ఆ అబ్బాయి మారు మాట్లాడకుండా అవి తీసుకొచ్చి బాల్కనీలోకి సర్దేసి వెళ్ళిపోయాడు. ఆద్య ఇటు చూసే లోపే అతను అక్కడ లేడు. అంతలా ఆకాష్ ఏం ఆర్డర్ చేశాడో తెలియక బాల్కనీలోకి నడిచింది తను. అక్కడ టేబుల్ మీదవి చూడటానికి ముందే అక్కడి సౌందర్యం ఆమె కంటిని కట్టిపడేసింది. ఆ రిసార్ట్ చుట్టూరా లైట్లు, కింద పెద్ద స్విమ్మింగ్ పూలు, రకరకాల పూల మొక్కలు, చల్లని వర్షం. ఆహా, ఎంతో మనోహరంగా ఉందో ఆ ప్రదేశం అంతా. అలా చూస్తూ ఉండగానే ఆమె మనసు కాస్త తేలికపడింది. ఇక వర్షపు చినుకులను చిన్నగా తడుతూ మనసారా నవ్వి పక్కకి చూసేసరికి మిర్చి బజ్జీ పక్కనే గ్లాసులో చల్లని నీళ్లు కనిపించాయి. మిరపకాయ బజ్జీలంటే ఆద్యకు మహా ఇష్టం. పైగా వర్షం పడుతూ ఉండగా తినమంటే మరీను. కాలేజ్కి వెళ్ళొచ్చేటప్పుడు తన స్నేహితురాలతో కలిసి తినేది. అప్పుడప్పుడు తనకిష్టమని తెలిసి ఎవరింట్లో బజ్జీలు చేసినా ఆద్య కోసం తీసుకొచ్చేవారు ఆమె స్నేహితులు. చ, ఇలాంటి ఐడియా నాకెందుకని రాలేదు. వర్షంలో తింటే బాగుంటాయని ఆకాష్ ఆర్డర్ చేసుకున్నట్లున్నాడు. అయితే ఏమైంది, ఇవి తినేసి మళ్ళీ ప్లేట్ తీసుకురమ్మని రూమ్ బాయ్కి చెప్తే అయిపోతుంది. నేనేమి ఊరికే తీసుకోనుగా, నేనే డబ్బు కొడతాను అని మనసులోనే అనుకుని ఆ వేడివేడి మిర్చి బజ్జీని తీసుకుని నోట్లో వేసుకుంది. ఎక్కువ వేడిగా ఉండి మామూలు కంటే మరింత కారంగా ఉండేసరికి ఒక్కసారిగా నోరు మండిపోవటంతో సగం తిన్న బజ్జీని అక్కడే పడేసి గ్లాసులో చల్లగా కనిపిస్తున్న వోడ్కాని మంచినీళ్ళు అనుకుని కాలిపోతున్న నోటిని చల్లార్చుకోవటానికి గ్లాస్ తీసి దించకుండా గడగడా తాగేసింది. అమ్మయ్య అనుకుని గ్లాస్ టేబుల్ మీద పెట్టగానే మరింతగా గొంతు మండి తల తిరిగినట్టు అయ్యేసరికి చేతులతో చెవులు మూసుకుని కుర్చీలో కూలబడి గట్టిగా అరిచింది. ఆ అరుపుతో టక్కున బయటకొచ్చాడు ఆకాష్. అతను వంక చూసేసరికి రెండుగా కనిపించగానే కళ్ళు గట్టిగా మూసుకుని మళ్ళీ తెరిచి చూసింది. అప్పుడు సరిగ్గా కనిపించాడు. దాంతో తనకి తెలియకుండానే వెక్కిలిగా ఒక నవ్వు నవ్వి టవల్తో ఉన్న అతన్ని చూసి నోటి మీద చెయ్యి బోర్లించుకుని నవ్వుతూ సేమ్ సేమ్ పప్పి సేమ్ అని అంది అతను వంక చెయ్యి చూపించి. ఆమె ఎలా అనగానే తనని తను చూసుకుని టక్కున వేరే గదిలోకి వెళ్ళి పైన బనియన్ కింద షర్ట్ వేసుకుని వచ్చాడు. ఆద్య తల ముందుకు పెట్టి టేబుల్ మీద ఒరిగి ఉంది. ఆమె బాధపడుతుంది అనుకుని ఇందాక తన కోప్పడిన దానికి సారీ చెప్పలేక చెప్తున్నట్లు ఆద్య అని గట్టిగా పిలిచి
ఆమె తల ఎత్తగానే, ఇందాక బస్ స్టాప్ లో నేను కోపడ్డానుగా అని అనేసి కాస్త తడబడుతూ, దానికి నువ్వేమైనా బాధపడుతున్నావా అని ఆమె ముఖంలోకి చూశాడు ఆకాష్. దాంతో ఏడుపు ముఖం పెట్టి నెమ్మదిగా అక్కడి నుండి లేచి అతని వైపుకు అడుగులు వేస్తూ, మరి బాధపడనా? అసలు ఎందుకు నా మీద కోపడ్డావురా పంది అని అనగానే కోపంగా చూశాడు ఆకాష్. అతని దగ్గరికి వెళ్లి కాస్త నిక్కి కాలు బొటన వేలి మీద నిల్చుని కోపంగా చూస్తున్న అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఇలా చూసావంటే గుడ్లు పీకేస్తా అని ఆమె అనగానే కాస్త వోడ్కా వాసన వచ్చినట్టు తెలిసి అతను ఆర్డర్ చేసింది గుర్తొచ్చి బాల్కనీ వైపు చూశాడు. వెంటనే అటు కాదు ఇటు చూడు అని కోపంగా చెప్పి, నువ్వు అలా అనగానే నాకెంత బాధేసిందో తెలుసా? అయినా నేనంటే నీకెందుకు అంత కోపం? ఎందుకో ఈసారి నువ్వు కోపడ్డం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు అని ఏడుపు ముఖం పెట్టి చెప్పింది. ఆమె మాటలతో చిన్నగా నవ్వి, ఎందుకు ఈసారి నేను కోపడ్డం నీకెందుకు నచ్చలేదు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అతని ప్రశ్నతో వేళ్లు దించి ఆలోచిస్తున్నట్లుగా బుగ్గ మీద వేలు పెట్టుకుని అటు ఇటు చూసి కళ్ళు తిరిగేసరికి పడిపోబోయింది. వెంటనే ఒడిసి పట్టుకున్నాడు ఆకాష్. ఆమెను లేపి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. 2 అంగుళాల దూరంలో ఉన్న అతని ముఖాన్ని రెప్ప వేయకుండా చూస్తూ, ఏమో నాకు తెలియడం లేదు, నువ్విలా నన్ను పట్టుకుంటే ఎందుకెంత హాయిగా ఉంటుందో, నీ కౌగిట్లో నిద్రపోతే ఎందుకంత ధైర్యంగా ఉంటుందో, నాకెందుకు ఇలా అవుతుంది అని అంటూ ఉండగానే ఆద్య ఎడమ కంటి నుండి జారిన కన్నీటిని ఒక చేత్తో ఆద్యను పట్టుకుని మరో చేత్తో తుడిచేశాడు అతను. అతని చేతిని వెంటనే బుగ్గకు ఆనించుకుని అతని కళ్ళలోకి చూసింది. ఆమె వంక రెప్ప అరపకుండా చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. కానీ నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను, ఇలా ఇంకెప్పుడు జరగనివ్వను. నిజం చెప్పాలంటే నా మనసు ఎప్పుడు నా మాటే వింటుంది, కానీ ఎందుకో ఈ క్షణం నన్ను దాని మాటే వినమంటుంది. అందుకే నీతో ఏదేదో మాట్లాడుతున్నాను అంది బొంగుమూతి పెట్టి. నీ మనసు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడు, నేను వింటాను అని గాఢమైన గొంతుతో ఆకాష్ అంటూ ఉండగానే రూమ్ పై కొడుతున్న డోర్ బెల్ మోగింది ఒక్కసారిగా. మరి ఏం మాట్లాడుతుందో ఏంటో.